ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మల్లికార్జున స్వామిని మోదీ దర్శించుకోనున్నారు. తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో కర్నూలు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు 13,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. ఓర్వకల్లులో 2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు, 493 కోట్ల రూపాయలతో కొత్త వలస విజయనగరం మధ్య 4వ రైల్వే లైన్ పనులకు, 184 కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జ్ పనులకు, చిత్తూరు జిల్లాలో 200 కోట్ల రూపాయలతో నిర్మించే ఇండేన్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రైట్, ఇక సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభకు ప్రధాని మోదీ కూడా వెళ్తారు. భారీ బహిరంగ సభకు సంబంధించి 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సో కర్నూలులో తాజా పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కర్నూలులో ప్రధాని మోదీ సభకు సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? శ్రీనివాస్, కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సంబంధించి మోదీ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తి చేయాయి. ఇప్పుడు మనం బహిరంగ సభ దగ్గర ఉన్నాము. ఇక్కడ కర్నూలు నగర శివారులో ఉన్నాయి. నన్నూరు టోల్ గేట్ ప్లాజా అంటే కడప కర్నూలు ప్రధాన రహదారి. ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ మీకు చూపిస్తున్నాడు. ఈ బహిరంగ ప్రదేశానికి వెళ్ళే ఇది మెయిన్ గేట్ మీకు చూపిస్తున్నారు. ఇప్పుడైతే 2:30కి ఇప్పుడు శ్రీశైలం ప్రస్తుతం ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం శ్రీశైలం వెళ్ళి ఉన్నారు. అక్కడి నుంచి ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత 2:30కు కర్నూలుకు వస్తారు. 2:30 నుంచే ప్రారంభమయ్యే కార్యక్రమాలకు సంబంధించి ఇట్లే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్కి సంబంధించి మొత్తం ఇక్కడ ఈ గేట్ గుండా పోతున్నారు. ఈ గేట్ గుండా లోపలికి వెళ్లాల్సింది వస్తుంది. అయితే ఈ బహిరంగ సంబంధించి కడప కర్నూలు ప్రధాన రహదారి నుంచి కూడా అన్ని బస్సులను, వెహికల్స్ని అందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 నుండి కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా బస్సులను తరలిస్తున్నారు. జనాన్ని దాదాపుగా రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువ స్థాయిలో వస్తారు. ఇక్కడ రాయలసీమ నుంచి మొత్తం 3 లక్షల మంది, సుమారు 3 లక్షల మంది జనాన్ని తరలించేందుకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్కి సంబంధించి భారీగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నారు. దాదాపు 3,000 పైచీలకు ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు ఉదయం నుండి మొత్తం తరలిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కర్నూలులో ఇప్పుడే లోకేష్ రావడం జరిగింది. మంత్రి లోకేష్ వస్తున్నారు. మంత్రి లోకేష్తో పాటు పలువురు మంత్రులు మరి కాసేపట్లో సభ దగ్గర కూడా వస్తారు. ఎందుకంటే లోకేష్ అక్కడికి శ్రీశైలం వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లను దగ్గరగా ఉండి చూసుకునే దానికోసం లోకేష్ అక్కడికి వెళ్ళలేదు. డిప్యూటీ సీఎం వీళ్ళు మాత్రం వెళ్ళారు. ఇప్పుడు మీరు వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. మొత్తం విఐపీస్, మంత్రులు అందరూ కూడా ఈ రూట్లో వస్తున్నారు కూడా చూడొచ్చు. మొత్తం ఇదే ప్రధాన రహదారి. ఇటు కడప నుంచి కర్నూలు వైపు వచ్చే ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి ఇదే మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ కూడా ఇప్పుడు మాత్రం విఐపీలను పంపిస్తున్నారు. విఐపీలను అలాగే బస్సుల నుంచి వచ్చే ప్రయాణికులు, అంటే బస్సుల నుంచి తరలించే జనాన్ని సభకు ఏదైతే వస్తున్నారో మధ్యాహ్నం 3 గంటలకు సభకైతే వస్తున్నారు. ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడే లోపలికి కూడా మన ముందు చాలా వెళ్ళాయి బస్సులు. ఈ బస్సులు కూడా మొత్తం తరలిస్తున్నారు. ఈరోజు 10 గంటల నుంచే తరలిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు బస్సు
బస్సులు కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, ఇంకా కొన్ని బస్సులు కూడా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఈ 3 గంటలకు జరిగే ఈ సక్సెస్కి విజయవంతం కూటమి ప్రభుత్వం మొత్తం మంత్రులు కావచ్చు, ఈ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, రాయలసీమ వ్యాప్తంగా కూటమి నేతలు మొత్తం వారి ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్స్ ఆ బస్సులు చూడొచ్చు ఒకసారి. ఆ బస్సులు కూడా ఇంకా 2 వైపులా 2 గేట్లను, ప్రధాన గేట్లను చూశారు. ఆ 2 బస్సులు కూడా ఒకసారి చూడొచ్చు, లోపలికి వెళ్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఈరోజు ప్రధాని ఇక్కడ సభతో చేసింటే 18,429 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టున్నాడు. అలాగే 2,886 కోట్లతో కర్నూలులో పునర్నిర్మిత ఇంధన ప్రాజెక్టు, ఓరకల్లో 2,786 కోట్ల రూపాయలతో పారిశ్రామికవేత్త, అలాగే 2,126 కోట్ల కడపలో కొప్పర్తి పారిశ్రామికతో పాటు కోస్తా జిల్లా, రాయలసీమ జిల్లాల్లో కూడా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నారు. ఇవంతా కూడా మొత్తం ఇక్కడే శంకుస్థాపన చేస్తూ అభివృద్ధికి శ్రీకారం చుట్టున్నారు. మొత్తం ఈ కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత ఈ కార్యక్రమాలకు సంబంధించి గత వారం రోజులుగా మంత్రులు ఇక్కడే మకాం వేసి ఈ సభ ఏర్పాట్లను చేస్తున్నారు. ఎందుకంటే కనీవిని ఎరుగని రీతిలో పిఎంకు తొలిసారిగా ఇక్కడ కర్నూలులో చాలా గొప్ప కార్యక్రమం ఇదని మొత్తం రాయలసీమ కాకుండా కోస్తా జిల్లా నుంచి కూడా భారీగా బస్సులు కూడా వస్తున్నారు. మొత్తం 3 లక్షల మందిని కవర్ చేసే విధంగా చేస్తున్నారు ఈ సభను విజయవంతం చేసేందుకు. దీంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ స్థాయిలో గత వారం రోజుల నుంచి మంత్రులు దగ్గరుండి, ఆ నేతలు కూడా దగ్గరుండి పనులు పూర్తి చేశారు సభకి. ఈరోజు 3 గంటలకు స్టార్ట్ అయ్యి 4:10 కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. సో మొత్తం మీద ఈరోజు విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు అయిపోయాయి. మరి కాసేపట్లో ఒక్కొక్క 5-10 నిమిషాలు కూడా లోకేష్ ఈ రూట్లో సభలో దగ్గరికి వెళ్తాడు. సభ దగ్గర ఇప్పుడు చివరిలో వాళ్ళు శ్రీశైలం నుంచి పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళు వచ్చే లోపల మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయనేది లోకేష్ చూపుతాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.